రైతులండి ఎవరు విశ్వ గారు. ఎవరు హలో విశ్వ గారు. అచ్చా ఎవరండి? అచ్చా డానియల్ గారే కదండి. అవునండి, మీరెవరు? నిన్న ఈవినింగ్ మాట్లాడే కదండి, నిన్న నైట్ అనిల్. ఓకే, చెప్పండి. మర్చిపోయినట్టున్నారు అప్పుడే. అంటే నెంబర్ నేను ఫీడ్ చేసుకోలేదు, చెప్పండి అండి. అవునా, మర్చిపోయినట్టున్నారు. మీరు దేవుని సేవకులు అంటున్నారు, మరి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మరి ఏం దేవుని భయం ఉందో, మరి ఎట్లా బిషప్ ఏమో మరి ఆ వీడియోలు ఎట్లా నుంచారు బ్రదర్ మీరు ఇంకా? నిజాలుగా నేను చెప్పిన ఇప్పుడు మీరు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని వాట్సాప్ లో వచ్చింది, బ్రోకర్ పనులు చేస్తున్నారని వాట్సాప్ లో వచ్చింది. బ్రోకర్ నేను మాట్లాడే అర్థం అవుతుందా? నువ్వు నీకు బ్రోకర్ గాడు ఉందా? కాబట్టి నువ్వు ఫోన్లు చేసి ఏమన్నా ఆధారం ఉందా? నువ్వు తాగుబోతున్నావు, నువ్వు గంజాయి బ్యాచ్ గాడివి, నువ్వు బ్రోకర్ గాడివి, దుప్పటి తీసుకొని టోల్ గేట్ల దగ్గర రండి బాబు రండి అని లారీలో పిలుచుకునేవాడు, పక్కలు వేసుకున్నాడు. నువ్వు నా ఫోన్ చేశాడు యూజ్లెస్ బ్రతుకులంటారా యూజ్లెస్ నువ్వు నీ బతికి నువ్వు పెద్ద నువ్వు ఫోజు గడు అంటారు, నువ్వు యూజ్లెస్ ఎవడో పట్టుకుంటా కదా, ఎవడో వేసిన ముష్టికి నువ్వు మోసపడి పగడాల ప్రవీణ్ కుమార్ గారు తాగడం లేదు, పగడాల ప్రవీణ్ కుమార్ గారితో నువ్వు తాగలేదు, పగడాల కుమార్ గారి నువ్వు ఫ్రెండ్వే కాదు, నువ్వు ఫేక్ గాడివి, నువ్వు బ్రోకర్ గాడివి, నువ్వు మతోన్మాదివి, మతోన్మాదుల అశుద్ధాన్ని తినేవాడివి, మతోన్మాది మలమూత్రాలకి ఆశపడిన మొహం నీది అనిల్ గా నీది. నువ్వు ఆడు పట్టుకొని నువ్వు మాట్లాడతావారా? హలో హలో ఛానల్ మిస్టర్ డానియల్, నీ ఛానల్ కింద డిబేట్ వెళ్ళు. నీకు అరే నీలాంటి పోరంబోకలు నా ఛానల్ కింద రాని తండ్రి ఎదవా. నేను వెళ్ళాలన్నా ఆ ఛానల్ కొంచెంగా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. నా ఛానల్ కి ఎవడని రావాలన్నా వాడి క్వాలిటీస్ ఉండాలి. నీలాంటి చెత్త బ్యాచ్ తీసుకుని వస్తాను అనుకున్నావు సోది మొఖంవాడా. నిన్ను వాడేవాడో పిలిచాడని పరిగెత్తుకుంటే నువ్వు వెళ్ళి మొఖం వాసినోడా. నువ్వు ఖచ్చితంగా పగడాల ప్రవీణ్ నన్ను చంపిన విషయంలో అంతకులో నువ్వు ఒకడివి, నువ్వు హత్య చేసినోడివి. నువ్వు కరుణాకర్ గారి దగ్గరికి వెళ్ళానని చెప్పావు. నువ్వు కరుణాకర్ గారితో నీకు సంబంధం అంటే చిన్నజీఆర్ మఠంలో నుండి వచ్చినోడు నువ్వు ఖచ్చితంగా నువ్వు హత్య చేసావు. పగడాల ప్రవీణ్ నువ్వు హత్య చేసిన వాళ్ళు నీకు తెలుసు. నిన్నెవరో పంపారు కాబట్టి నువ్వు వస్తున్నావు. అంతేకాదు మీ తల్లి గారిని కూడా నువ్వు అట్లా నువ్వు చేయడం కూడా చాలా రాంగ్. నువ్వెందుకు పగడాల ప్రవీణ్ గురించి నువ్వు తాకుండా ఎలా చెప్పావు? తాకుపోతున్నా నీ ముఖం చూస్తున్నావు అంటారా? ఊర కుక్కకి వీధి కుక్కకి మధ్యలో ఉండిదిరా, పందికి మొత్తం కలిపితే వచ్చిన విధంగా ఉండిద్ది. నేను అలా అనను అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా, తప్పురా. ఏ గంజాయి కమ్ముడు పోయినారే డ్రామా ఆర్టిస్ట్ చేసే పని పిచ్చి కుక్కని నీకు ఉందంటారు. నీ ముఖం ఊగుతుంది చూసి ఎప్పుడన్నా మూర్ఛల వ్యాధి వచ్చిన ముఖం ఆ కళ్ళు నువ్వరే నోడివి. నువ్వు ఒకసారి చిలక పస్తి చెప్పుకొని తిరిగేవాడివి, పొరపాటును టౌన్ లోకి వచ్చి వేషం ఇస్తే మాకు తెలియదు అనుకున్నావు. ఆదియా నీ అసలు పేరు ఆది గారు కదా అంటారా? రే నువ్వు చిలక పట్టుకుని తిరిగే తిరగలేదా? చిలక పస్తి చెప్పలేదా? అరే నువ్వు నిజం చెప్పు, నువ్వు వాస్తు చూసావు లేదా? అరే నువ్వు ఎంతమందిని మోసం చేసావరా మోసగాడ. నువ్వు చిలక పస్తి చెప్పి బతికేవాడు. నువ్వు ఇప్పుడు సూట్ వేసుకుంటే నువ్వు అనిల్ ఎలా అవుతావరా? నీ పేరు అసలు పేరు ఆదియా. నువ్వు ఏడుంటావు తెలుసా? అడవుల్లో ఉంటావు, అడవి జాతిలో తిరిగేవాడు నువ్వు. అడవి జాతిలో నువ్వు చుట్టూరు మొక్కలు కట్టుకునే వాడివి, తలకి ఏకలు పెట్టుకునేవాడివి, ఎగురుతా ఉండేవాడికి ఈయన కొట్టుకుని ఎగురుతా ఉండేవాడివి, చంద్రకాంత్ తీసుకుని ఒళ్ళు బాదుకునేవాడివి. అలాంటి వాడిని నిన్ను ఈ మతోన్మాదులు నిన్ను బయటికి తీసుకొచ్చి పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఫేక్ ఫ్రెండ్ అని చెప్పి క్రియేట్ చేసి వాళ్ళ అశుద్ధానికి నువ్వు ఆశపడి, వాళ్ళ మలమూత్రాలకు ఆశపడి, వాళ్ళు ప్రతిరోజు తిని తాగి నువ్వు ఇలా చేసి ఆయన తాగడం చూడలేదని చెప్పావు, నేను టీవీలో చూసిందని చెప్పావు, ఆధారాలు ఉన్నాయి వాడు నమ్మనని చెప్పావు. నువ్వు పగడాల ప్రవీణ్ ఫ్రెండ్ కాదు, నువ్వు పగడాల ప్రవీణ్ కుమార్ గారి ఫ్రెండ్ కాదు, నువ్వు ఫేక్ గాడివి. ఎవడో బ్రోకర్ గాడు వచ్చి నువ్వు టీవీ ముందు మాట్లాడుతా ఉంటే అది కూడా క్రెడిబిలిటీ లేని వాడిని తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. నాకు తెలిసి ఇప్పుడు నీకు ఆర్టీఓ వాడు మొత్తానికి నీకు ఏదో గూటింగ్ ఇచ్చినట్టుండో నాకు ఫోన్ చేసావు. కరుణాకర్ గాడు బచ్చగాడు మేము పట్టించుకున్నా గానీ ఆ చిన్నజీఆర్ మఠంలో నుండి నువ్వు పాస్టర్ని చంపేయటాన్ని నిన్ను పట్టుకున్నాడు. నువ్వు పాస్టర్ని చంపి హత్యలో నువ్వు ఉండవు. పగడాల ప్రవీణ్ హత్య చేయించావు. ఇప్పుడు పాస్టర్లు ట్రాప్ చేసి హత్య చేయించడానికి నువ్వు ఉండవు. అరే నీ ముఖానికి 10,000 టన్నులు తీసుకెళ్తా ఉంటారు చూడడానికి. నీ బొచ్చు ఎప్పుడు చూసినా ఉంటారా? సరిగ్గా నువ్వు బొచ్చు పట్టుకొని తిరిగే వాళ్ళ ఉండవు. నువ్వు 10 టన్నులు తీసుకెళ్తావు షిప్ లో. ఒరే నీకు అసలు తాటి తూ తెలీదు. నీ ముఖానికి నువ్వు ఎవడ ఫ్రెండ్ నువ్వు అసలుకి
ఎరా నువ్వు పంది ఫ్రెండ్ అన్నా కూడా నిన్ను నమ్మరా, పంది అసహించుకుంటుంది నేను చూస్తే. చీచి ఈడు నా ఫ్రెండ్ ఏందండి, నా జాతికి అవమానం చెప్పేది. కుక్క గురించి చెప్పారు, చీచి ఈడు నా ఫ్రెండ్ ఏందండి, కుక్క కూడా అసహించుద్రా. పోనీ ఎలుగు ఫ్రెండ్ అన్నావు, చీచి ఎలుగు మొక్కవాడు నా ఫ్రెండ్ ఏందండి, నా జాతికి అవమానం చెప్పి ఎలుగు కూడా నిద్ర. నేను ఏ జాతి ఒప్పుకోదురా, మానవ జాతి ఒప్పుకోదు, జంతువు జాతి ఒప్పుకోదు, పక్షి జాతి ఒప్పుకోదు, అరే జలచర జాతి ఒప్పుకోదు, ఒరే గాడిద జాతి ఒప్పుకోదు, పంది జాతి ఒప్పుకోదు. అన్ని జాతులు నిన్ను వెలివేస్తే పుట్టినోడు రా నువ్వు. ఇప్పుడు ఏ జాతుల్లోని జాతి లేనివాడు అని నిన్ను అందరూ అనుకుంటున్నారా యూజ్లెస్ లో. నేను ఏ జాతితో బాలవాళ్ళు నాకు అర్థం కావట్లేదు రా నీళ్ళుగా. అరే ముఖం నీకు అసలు ఆ పెదాలు చూసినట్టు నువ్వు అరే యూజ్లెస్ లో. అది కాదురా నువ్వు, అదే నువ్వు అసలు నువ్వు మనిషి జన్మ ఎత్తావంటారా. అలాంటిది నా భార్య నీ తల్లి లాంటిది అయితే అరే నువ్వు నా కుమారుడు అయ్యిండు కూడా తప్పురా. హలో వినండి బ్రదర్, తగాదులు ఉన్నాయా? ఎవరు మాట్లాడుతుంది ఎవరు? నీ ఏ జాతి నాకు చెప్పు, నాకు ముందు నీ జాతి తెలియాలి. ఇప్పుడు నా భార్య నీ తల్లి అన్నప్పుడు తల్లితో నువ్వు ఎలా చేస్తావు? నా కుమారుడా, నీలో 100 డిఎన్ఏలు ఉంటే 100 డిఎన్ఏలో 100 డిఎన్ఏలో 10 డిఎన్ఏ నీలో ఉందంట. నాకు తెలియదురా బాబు. నేను ఎప్పుడు నాది నీకు 90 డిఎన్ఏ తెలియంది. ఆ డిఎన్ఏతో నాకు సంబంధం లేదు. 89 డిఎన్ఏ ల్యాండ్ నుంచి వచ్చిన నాకు చెప్పు. నా కుమారుడు అనిపించుకోవటం నాకు చాలా డేంజర్ ఉందిరా. నాకు చలపుట్టే అనిపించింది అన్నాడు ఆ మాట కూడా నేను. నాకరే అది కాకుండా గంజా తాగేవాడు కూడా డిఎన్ఏ ఉందంట నీలో. ఎలా వచ్చిందిరా నీకు? నాకు అర్థం కాదా. మందు తాగేవాడు డిఎన్ఏ ఉందంట, ఆ పంది డిఎన్ఏ ఉందంట నీలో, కుక్క డిఎన్ఏ ఉందంటే అరే ఇన్ని డిఎన్ఏ ఎలా వచ్చింది? అదే లారీ డ్రైవర్ డిఎన్ఏ ఉందంటే ఎలా వచ్చిందిరా? నాకు తెలియదురా నా కుమారుడా. నాకు తెలిస్తే నేను ఎందుకు వస్తాను రా? నాది అనవసరంగా 97 డిఎన్ఏ అంటే నేను చాలా డేంజర్, నాకు బాధగా ఉంది. నేను క్యాన్సిల్ చేస్తున్నా. నువ్వు సన్నాపు తీసేసే, నీ ఆధార్ కార్డు నా పేరు తీసేసే, సన్నాపు అని ఇప్పుడు పెట్టుకోబాక. నేను ఎవరు? హలో విశ్వ గారు. ఎవరండి? అచ్చా డానియల్ గారే కదండి? అవునండి. మీరెవరు? నిన్న ఈవినింగ్ మాట్లాడా కదండి, నిన్న నైట్ అనిల్. ఓకే చెప్పండి. మర్చిపోయినట్టున్నారు అప్పుడే. అంటే నెంబర్ నేను ఫీడ్ చేసుకోలేదు, చెప్పండి అండి. అవునా, మర్చిపోయినట్టున్నారు. మీరు దేవుని సేవకులు అంటున్నారు, మరి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. మరి ఏం దేవుని భయం ఉందో, మరి ఎట్లా బిషప్ ఏమో మరి ఆ వీడియోలు ఎట్లా నుంచారు బ్రదర్ మీరు? ఇంకా నిజాలుగా నేను చెప్పిన, ఇప్పుడు మీరు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారని వాట్సాప్ లో వచ్చింది, బ్రోకర్ పనులు చేస్తున్నారని వాట్సాప్ లో వచ్చింది. బ్రోకర్ కాబట్టి నువ్వు ఫోన్లు చేసి నువ్వు తాగుబోతున్నావు, నువ్వు గంజాయి బ్యాచ్ గాడివి, నువ్వు బ్రోకర్ గాడివి, నిన్ను దుప్పటి తీసుకొని టోల్ గేట్ల దగ్గర రండి బాబు రండి అని లారీ లోన్ పిలుచుకునేవాడు, పక్కలు వేసుకునేవాడు. నువ్వు నాకు ఫోన్ చేసావు యూజ్లెస్ నీ బ్రతుకులంటే యూజ్లెస్ నువ్వు బతికి నువ్వు పెద్ద నువ్వు పోజు గడు అంటారు నువ్వు యూజ్లెస్ ఎవడో పట్టుకుంటా కదా, ఎవడో వేసిన ముష్టికి నువ్వు మోసపడి పగడాల ప్రవీణ్ కుమార్ గారు తాగడం లేదు, పగడాల ప్రవీణ్ కుమార్ గారితో నువ్వు తాగలేదు, పగడాల కుమార్ గారి నువ్వు ఫ్రెండ్వే కాదు, నువ్వు ఫేక్ గాడివి, నువ్వు బ్రోకర్ గాడివి, నువ్వు మతోన్మాదివి, మతోన్మాదుల అశుద్ధాన్ని తినేవాడివి, మతోన్మాది మలమూత్రాలకి ఆశపడిన మొహం నీది అనిల్ గారు నీది. నువ్వు ఆడు పట్టుకొని నువ్వు మాట్లాడతావారా? హలో హలో మిస్టర్ డానియల్, నీ ఛానల్ కింద డిబేట్ నీలాంటి పోరం పోకలు నా ఛానల్ కింద రానిద్దరు ఎదవా. నేను వెళ్ళాలన్నా ఆ ఛానల్ కొంచెంగా కొన్ని క్వాలిటీస్ ఉండాలి. నా ఛానల్ కి ఎవడన్నా రావాలన్నా వాడు క్వాలిటీస్ ఉండాలి. నీలాంటి చెత్త బ్యాచ్ తీసుకుని వస్తా అనుకున్నావు సోది మొఖం వాడా.